హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం మ్యాటర్‌లోకెళ్ళిపోతే 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. కిరణ్ అబ్బవరం వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రోల్డ్ హీరో టు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ లాగా అయితే ఆయన అయితే ఎదుగుతున్నాడు. నిజంగా ఆయన జర్నీ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషనే అని నేనైతే చెప్తాను. నాకు తెలిసి ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టాడు. కెరియర్ లో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అంటే నెలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నాడని మామూలుగా వేసుకోలేదన్నమాట సోషల్ మీడియాలో. ఆ ట్రోల్స్ అన్నిటిని తట్టుకుని కా సినిమా ముందు ఒక ప్రామిస్ అయితే చేశాడు. ఖచ్చితంగా ఇక నుండి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మీకు నచ్చే విధంగానే తీస్తానని ఆయన అయితే చెప్పాడు. ఆ ప్రామిస్ నైతే ఆయన అయితే నిలబెట్టుకున్నాడు. కా సినిమా హిట్ అయింది. దాని తర్వాత రిలీజ్ అయిన దిల్ రూబా యాక్చువల్ గా కా ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫైనాన్షియల్ హర్డిల్స్ వల్ల అప్పుడైతే రిలీజ్ అవ్వలేదు. కా హిట్ అవటం వల్ల దాని తర్వాత అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఆ దిల్ రోబోన్ అయితే పక్కన పెట్టండి. కా తర్వాత రిలీజ్ అయింది కేరామ్, అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే దగ్గరగా 10 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఈ సినిమా అయితే అందుకుంది. ప్రొడ్యూసర్ చెప్పింది 12,30,00,000 గ్రాస్, కానీ ట్రేడ్ ప్రకారం ఎక్కడ చూసుకున్నా సరే 10 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చింది. ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి ముందు రోజు ప్రీమియర్స్ వేశారు. అంటే నార్మల్ గా స్టార్ హీరోస్ కి ఈ మధ్యకాలంలో ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. అఫ్ కోర్స్ చిన్న సినిమాలకు కూడా ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం గారికి ఇంత రిసెప్షన్ ఉందని నేనైతే అనుకోలేదు. ఆడియన్స్ నుండి ఖాళీగా ఉంటదేమో అనుకున్నా థియేటర్, అంటే సగం ఫుల్ అయ్యి సగం ఖాళీగా ఉంటదేమో అనుకున్నా. కానీ హౌస్ఫుల్ అయిందండి ప్రీమియర్స్. అంటే నేను చూసిన దగ్గరే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయి ప్రీమియర్స్ కి. ఫస్ట్ రోజు కూడా అంటే నిన్న కూడా, అంటే బీసీ సెంటర్స్ లో కూడా ఫుల్స్ అయితే పడ్డాయి. ఏ సెంటర్స్ లో కూడా ఫుల్స్ అయితే పడ్డాయి. అంటే జనాల్లోకి ఆయన వెళ్ళాడు. ఇదైతే నిజం. అంటే ఇప్పుడు కూడా కొంతమంది ట్రోల్స్ అయితే వేస్తాను, అందుకే నేనైతే చెప్తున్నాను. అఫ్ కోర్స్ నాకు కూడా అంత ఇదిగా ఎక్కేవాడు కాదు. అంటే ఈయన హీరో మెటీరియల్ కాదు ఈ రకంగా నేనైతే అనుకునేవాడిని. కానీ గ్రోత్ ఏదైతే ఉందో నిజంగా ఫినామినల్ అండి, ఫినామినల్. ఫస్ట్ సినిమా నుండి మనం మాట్లాడుకుంటే రాజా గారు రాణి గారు, అంతే నా సినిమా పేరు. అఫ్ కోర్స్ అదే అనుకుంటున్నా. ఆ సినిమాలో కిరణ్ అబ్బవరం గారిది అంత యాక్టింగ్ ఏమి ఉండదు, అంత పేరు కూడా నాకు తెలిసి ఏమి రాలా. పక్కన ఉన్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కే పేరు అయితే వచ్చింది, అది తీసేయండి. దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ అనుకుంటా, అది పర్లేదు, బాగానే ఆడింది సినిమా. దాని తర్వాత సెబాస్టియన్ ఏదో ఒక సినిమా అయితే వచ్చింది, అది వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇంకా సమ్మతమే అని ఒక సినిమా అయితే వచ్చింది, అది పర్లేదు, కొద్దిగా అయితే ఆడింది, యావరేజ్ గా ఆడింది. ఇంకా దాని తర్వాత కొన్ని సినిమాలు అయితే వచ్చినాయి. ఆ సినిమా ఆర్డర్ అయితే నాకైతే తెలియదు, కానీ మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని, అది రీసెంట్ గా వచ్చినట్టుంది, అదైతే డిజాస్టర్. ఇంకా నెక్స్ట్ మన జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో, అంటే హరిహర వీరమల్లు తీసిన జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో రూల్స్ రంజన్ అనే ఒక సినిమా అయితే వచ్చింది, అది డిజాస్టర్ అయితే అయింది. నెక్స్ట్ మధ్యలో ఇంకొక మంచి సినిమా అయితే వచ్చింది, వినరో భాగ్యం విష్ణు కథ. ఆ సినిమా అయితే బాగుంటది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటది, లెనిన్ సినిమా టైప్ లో అయితే ఉంటది. స్క్రీన్ ప్లే ఒక్కొక్క ట్విస్ట్ వస్తా ఉంటది. ఇంకా మీటర్ అదైతే డిజాస్టర్. ఈ రకంగా తీసిన ఒక 10 సినిమాలు ఉజ్జాయింపుని అనుకుంటే ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కరెక్ట్ నెంబర్ నాకైతే తెలీదు. సగం పోయినాయి, సగం హిట్స్ అయినాయి. సగం అంటే మరీ వరస్ట్ సినిమాలు మీరు చూసుకుంటే మెట్రో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రూల్స్ రంజన్, సెబాస్టియన్, ఈ 4 వరస్ట్ సినిమాలు. మిగతా అన్ని మనం చూసేదగ్గ సినిమాలే, మీరు ఏ సినిమా చూసుకున్నా సరే. అయినా సరే ఆయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారండి. ఎందుకో తెలుసా? ఆయన చేసిన పాపం ఏంటో తెలుసా? త్వరగా సినిమాలు చేస్తున్నాడని. అంటే 2 నెలలకో సినిమా, 3 నెలలకో సినిమా దింపేస్తున్నాడని ఆయన ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అది యాక్చువల్లీ ట్రోల్ చేయకూడదు అలాంటి వాళ్ళని. అది బూన్ అనమాట. ఆడియన్స్ కాకపోవచ్చు, ఎగ్జిబిటర్లకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, అదొక వరం లాంటిది. ఎందుకంటే ఈ మధ్యన స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా రిలీజ్ అవడానికి దగ్గరగా 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి మీడియం రేంజ్ హీరోలే కవర్ చేయాలి. వీళ్ళ వల్లే ఇండస్ట్రీ బతికేది నిజం మాట్లాడుకోవాలంటే. కాబట్టి ట్రోల్ చేసే క్యాండిడేట్ అయితే కాదు. ఇంకా యాక్టింగ్ లో కూడా నాకు కొద్దిగా డౌట్స్ అయితే ఉండే. కొద్దిగా యాక్టింగ్ బాగా చేస్తే బాగుండు అనుకుంటా ఉండేవాడిని. కా సినిమా కంటే కే ర్యాంప్ లో పర్ఫార్మెన్స్ బాగుంటది. కే ర్యాంప్ కంటే ఈ చెన్నై లవ్ స్టోరీలో ఇచ్చి పడేశాడు. అంటే
అంతకు ముందు సినిమాలో 'కే ర్యాంప్' లో కావచ్చు, 'కాలో' కావచ్చు యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ టైప్ లో నాకైతే అనిపించేది. కానీ ఈ 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో సాంగ్స్ లో కావచ్చు, టాకీ పాటలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చాలా నేచురల్ గా ఆ రోల్ కి అయితే ఆయన అయితే న్యాయం చేశాడు. యాక్టర్ గా ఒక మెట్టు కాదు 10 మెట్లు అయితే ఆయన అయితే ఎక్కాడు. నిజంగా ఇరక్కొట్టేసాడు. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ లిస్ట్ లో ఆయన అయితే చేరిపోయాడు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే నా వరకు ఆయన అయితే ఇచ్చాడు. నిజంగా ఇలాంటి హీరోలకి హిట్స్ రావాలి. నేను ఎందుకు ఇంత బలంగా కోరుకుంటున్నానంటే 2, 3 నెలలకి ఒక సినిమా దింపుతారు ఖచ్చితంగా. కనీసం సంవత్సరానికి 2 సినిమాలు దింపే సత్తా ఉన్న హీరో. అలాంటి హీరోకి హిట్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటది. డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. ఎగ్జిబిటర్లు బాగుంటారు. ఎందుకంటే ఫాస్ట్ గా సినిమాలు తీస్తారు. మినిమం గ్యారంటీ హీరో అన్న ట్యాగ్ వస్తది కాబట్టి. కాబట్టి ఇదే ఫార్మ్ ని కంటిన్యూ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. ఖచ్చితంగా ఇలాంటి విజయాలు కిరణ్ అబ్బవరం గారు ఎన్నో అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇట్లు వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్ ఆఫ్టర్ 'చెన్నై లవ్ స్టోరీ'. మీకు అభిమానిగా మారిన చరణ్ గారు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు చేయండి కిరణ్ అబ్బవరం గారు. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.